జై శ్రీరామ్. ఈరోజు అనంతగిరి జాతర సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున తెలంగాణ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రముఖ బజరంగ్ దళ్ సంయోజకు శ్రీ శివరాం గారు అనంత పద్మనాభుడి దర్శనానికి రావడం జరిగింది. వారికి సవినయంగా వికారాబాద్ జిల్లా తరఫు నుంచి సాదర ఆహ్వానం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా వేడుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీ అనంత పద్మనాభ జాతర మహోత్సవ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అనంతగిరి జిల్లా విశ్వ హిందూ పరిషత్ మరి భక్తులకందరికీ శుభాలు కలగాలని ఆ భగవంతుని కోరుతూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత కేరళ రాష్ట్రంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఎంతైతే శక్తి ఉందో అలాంటి శక్తి ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రం ఈ స్థలం. ఈ స్థలం యొక్క పురాణం చదివితే దేశంలో ఎక్కడ లేని విధమైనటువంటి వనమూలికలు ఇక్కడ ఉన్నాయి. సాక్షాత్ పురాణంలో అన్నంతలు కూడా నడియారినటువంటి స్థలమని స్థల పురాణంలో వింటా ఉన్నాం. అలాంటి స్థలంలో ఈరోజు జాతర మహోత్సవంలో అందరం పాల్గొంటున్నామంటే మన యొక్క జన్మ ధన్యమైనట్టే. ఏ యుగాల్లో ఏ కాలంలో చూసినప్పటికీ కూడా ఆ భగవంతుడు శక్తి ఉన్న వారిని కాపాడతాడు, బలహీనుని ఎవరు కాపాడరు. బలహీనమైనటువంటి ఏదైతే మేక ఉంటో దాన్ని బలిస్తే పులిని ఎవరు బలియుడు. హిందూ సమాజం కూడా బలంగా ఉండాలి అంటే హిందూ సమాజము అందరం సంఘటితంగా ఉంటేనే మనం సాధిస్తాం. లేదు నా ఇంట్లో నేను 2 గంటలు పూజలు చేస్తూ ఉంటాను, అందరికన్నా ఎక్కువ భక్తుడిని నేనే అని అంటే రేపు తెల్లారి మన కుటుంబంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. సాక్షాత్తు మహిషాసురుని వధించడానికి ఉద్భవించినటువంటి స్థలం కేరళ రాష్ట్రంలో ఈరోజు హిందూ సమాజం అచోగోచరంగా ఇలాంటి జాతరలు జరుపుకోవాలంటే ఇక్కడ జరుపుకోవట్లేదు. కారణము హిందూ సమాజం మైనార్టీలుగా మారిన కారణంగా. నేను ఎంతో హిందూ భక్తుని, ఎంతో హిందువునంటే కాదు. మనం ద్వాపరయుగంలో వింటా ఉంటాం భీష్ముడి యొక్క శపథం. ఆ జన్మాంతంలో అతను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచార్యం పాటించాడు. అతని శక్తి విష్ణు మహావిష్ణు అంత శక్తివంతుడు. కానీ దుర్భర జీవితంలో చివరికి ఏ రకంగా అతను ఇబ్బంది పడ్డాడో మనం అందరం చూస్తాం. ఎందుకు? కళ్ళ ముందల అన్యాయం జరుగుతుంటే ఎదిరించలేడు. కళ్ళ ముందల తన వంశము కొట్లాడుకుంటుంటే ఒక్క మాట వద్దు పుత్రులారని ఒక్క మాట అంటే ఆ యొక్క కురుక్షేత్రం యుద్ధం ఆగిపోయేది. కానీ చెప్పని కారణంగా, కళ్ళతో చూస్తున్న కారణంగా పాపం మూట కట్టుకున్నారు. ఇప్పుడు కూడా సమాజం నాదేం పోయిందనుకుంటే పాపానికి మహాపాపం. గుర్తుపెట్టుకోండి, ధర్మాన్ని కాపాడుతా, ధర్మం మనల్ని కాపాడుతుంది. లేదు అంటే రాబోయే రోజున నీ వంశం కనుమరుగయ్యే స్థితి కనబడతా ఉంది. కాబట్టి నేను ఈ వేదిక పైన ఒకటే చెప్తా ఉన్నాను, భగవంతుని నమ్మే దగ్గరనే వాని దగ్గరనే వస్తువులు కొనండి. గోహంతకులను మాంసం భక్షించే వాని దగ్గర పూజ సామాగ్రి కొంటే పాపానికి మహాపాపం. నువ్వు ఎన్ని వేలు జన్మల కొన్ని వందల సంవత్సరాలు తప్పని చేస్తే ఎంత పుణ్యమో, గోమాంసం భక్షించే వారి దగ్గర నువ్వు పూజ సామాగ్రి తీసుకొని భగవంతునికి చెల్లిస్తే 100 జన్మలెత్తిన పాపాన్ని పోగొట్టుకోరు. ఈ సాక్షాత్తు శివుడు చెప్పినటువంటి మాటనే. కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడాలంటే నా ధర్మాన్ని వ్యతిరేకించే దగ్గర నేను ఏం వస్తువులు కొనను, ముఖ్యంగా పూజ సామాగ్రి కొనను.
ఆ యొక్క శపథం ఇక్కడ తీసుకొని రాబోయే రోజుల్లో ఇదే రకంగా హిందూ ధర్మాన్ని అందరు కాపాడుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్సులు తెలియజేస్తూ రాబోయే వచ్చే సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిద్దామని తెలియజేస్తూ అదే రకంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి విన్నవిస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. ఎండోమెంట్ డబ్బులు వేస్తే గల్లలు వేసుకుంటారు, జాతరలు వేస్తే ఏర్పాట్ల విషయంలో చాలా అచోగోచరంగా ఉంది. ఇది ఒక్కసారి గమనించాలి. ఇది మరి చేయాలంటే ప్రతి ఒక్క భక్తుడు అడగాలి, ప్రతి ఒక్క హిందూ అడగాలి, ప్రశ్నించాలి. నాగవుతుంది లే అనుకుంటే మన ఇంట్లో కూడా దేవుని ఫోటోలు పెట్టుకోవడానికి భయపడాల్సినటువంటి స్థితి వస్తుంది. అది రాకూడదంటే ప్రతి ఒక్కరు ఎదిరించాలి, పోరాడితేనే మనము నిలబడతాం. ఏ భగవంతుడి చేతిలో చూసిన ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాలు ఎందుకున్నాయి? నా ధర్మం జోలికి వస్తే వదిలిపెట్టాను, నేను వేరే ఎదుర్కోను. ఈ యొక్క మన కంకణ బద్దులై ఉండి ఇక మీదట నా ధర్మాన్ని అవహేళన చేస్తున్నటువంటి దుర్మార్గులను దూరం పెడతాం, ధర్మాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులను దగ్గర పెడతాం. ఈ ధర్మాన్ని, సంస్కృతిని ఇదే మన తరాలకు కొనసాగించాలంటే మనం అందరం పాటిస్తారని తెలియజేస్తూ జై శ్రీరామ్. ఈరోజు మరొక మారు అనంతగిరికి విచ్చేసినటువంటి బజరంగ్ దళ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ శివరాం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ యావత్ భారతావనిలో కూడా ధర్మం నిలబడి ఉంది అంటే ఖచ్చితంగా అది బజరంగీల వల్ల నేను గట్టిగా చెప్పొచ్చు. కాబట్టి బజరంగ్ దళ్ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా యువకులందరికీ కూడా మానసికంగా, శారీరకంగా, తర్వాత సాంస్కృతికంగా కూడా వారికి ఎప్పటికప్పుడు శక్తినిస్తూ వాళ్ళ లోపల ధర్మం పట్ల ఒక అవగాహన కల్పిస్తూ ధర్మం వైపుకు ఎలా నిలబడి ఉండాలి, ఎలా శక్తివంతులుగా మారాలి అని సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి యొక్క అంశనే యువకులలో వచ్చి తిష్ట వేసుకుని కూర్చోట్లేటట్టుగా వాళ్ళని తీర్చిదిద్దుతున్నటువంటి బజరంగ్ దళ్ సంయోజకులందరికీ కూడా ముఖ్యంగా శ్రీ శివరాం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనంతగిరి పరిరక్షణ సమితి నుంచి వారిని చిరు సన్మానం చేయవలసిందిగా వేడుకుంటా ఉన్నాము. జై శ్రీరామ్. మన జిల్లా సార్ అదే మన జిల్లా లేదు. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా సంకల్ప ప్రభవాన్ కామాన్ యత్వా సర్వాన్ శేషతః మనసైవేంద్రియ గ్రామం వినియమ్య సమంతతః శనైరుపరయేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంసమ్మనః కృత్వా న కించిదపి చింతయేత్ యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతః సతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్ ప్రశాంతమనసం యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే సర్వభూతస్థమాత్మానం